అటు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఇప్పటివరకు లేవంటున్నారు రాష్ట్ర డీజీపీ సాంబశివరావు. హైదరాబాద్లో క్యాల్విన్ గ్యాంగ్ పట్టుబడిన తర్వాత ఏపీలో కూడా ఏమైనా అమ్మారా అనే కోణంలో పరిశీలిస్తున్నామన్నారు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులతో కలిసి పనిచేస్తున్నాము అంటున్న ఏపీ డీజీపీతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ని తెలంగాణని ఒక ఊపుతున్న అంశం ఒక విధంగా చెప్పాలంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా చాలా ఇబ్బందిని ఎదుర్కొంటున్న అంశం ఇది. అది ఆ ప్రభావం మన రాష్ట్రం మీద మన రాజధాని మీద ఏమన్నా చూపిస్తుందా? బేసికలీ ఏదైనా ఇన్డెప్త్ వెళితే తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ దే హ్యావ్ గాన్ ఇన్డెప్త్. మనకి ఇక్కడ సమస్య ఏంటంటే ప్రధానంగా సమస్య గాంజా స్మగ్లింగ్. ఈ ఏజెన్సీ ఏరియాలో పెంచడం, దాన్ని వివిధ మార్గాల్లో తీసుకుపోవడం చాలా పకడ్బందీగా ఎఫెక్టివ్గా మనం కూడా దాన్ని కంట్రోల్ చేస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య రివ్యూ చేస్తూ దీని యొక్క ఎఫెక్ట్ యూత్ మీద చాలా సీరియస్గా ఉంటుంది, కొన్ని జనరేషన్స్ దెబ్బతింటాయి, కాబట్టి మీరు దీని మీద దృష్టి సారించాలి అని చెప్పడం. దాని తర్వాత ఈ కెల్విన్ గ్యాంగ్ ఏదైతే బయటపడిందో దానికి అనుగుణంగా మనకేమన్నా మన రాష్ట్రంలో కూడా ఏదైనా ఉందని మన దగ్గర నుంచి కూడా సిఐడిలో ఎన్డీపీఎస్ టీము దే ఆర్ ఇన్ టచ్ విత్ తెలంగాణ పోలీస్, విల్ వర్క్ ఇట్ అవుట్ ఆన్ దట్. ఇప్పటి వరకు దానికి సంబంధించిన మూలాలు ఏమీ మనకు దొరకలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అక్కడ తెలంగాణ సిట్ విచారణ జరుపుతున్నా లేకపోతే విచారణ ఎదుర్కొంటున్న సినిమా యాక్టర్లు అందరూ కూడా పూరి జగన్నాథ్తో కలిపి నటీనటులంతా అంతా కూడా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే. ఖచ్చితంగా ఆ మూలాలు దానికి సంబంధించినవి మన ఆంధ్రాతో లింకులు లేకుండా ఉంటాయా? అంటే ఇంత పెద్ద సీనియర్ అధికారిగా మీకు తెలియంది కాదు. అంటే బేసికలీ దే మైట్ బీ ఫ్రమ్ ఆంధ్ర బట్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ తెలంగాణ ఫర్ ద టైమ్ బీయింగ్. సో మన దగ్గర అలాంటి అంత పెద్ద ఎత్తున లేదు. దట్ మచ్ ఐ కెన్ ఓపెన్లీ టెల్ యూ. ఆంధ్రాలో అంత పెద్ద ఎత్తున లేదు, ఉండదు కూడా. కాకపోతే డిఫరెంట్ మెథడ్స్లో, అంటే ఇప్పుడు నార్కోటిక్ సబ్స్టెన్సెస్ చాలా ఉన్నాయి, ఒకటి కాదు కదా. చాలా ఉన్నప్పుడు ఇప్పుడు విశాఖపట్నం ఉంది, స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. అదేవిధంగా కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అన్ని చోట్ల అందరూ తీసుకుంటున్నారు. నేను కూడా మీనింగ్లెస్గా భయపెట్టకూడదు మనం. కాకపోతే తల్లిదండ్రులకు అప్పీల్ చేస్తున్నాం ఏమనంటే నాయన పిల్లల్ని జాగ్రత్త చూసుకున్నాను, అంతేగాని వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెండింగ్ ఏ సినికల్ పిక్చర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాంటిది లేదు. ఉన్నా కానీ మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. బట్ మా ఎన్డీపీఎస్ టీమ్ ఫ్రమ్ సిఐడి వాళ్ళతో లైజన్ చేస్తున్నది, ఏమన్నా ఉంటే మీకు చెప్తాం. చివరిగా ఒక ప్రశ్న అండి, అంటే కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇలాంటి స్మగ్లింగ్లో కానీ ఇలాంటి డ్రగ్స్ ఇష్యూలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని మొన్న తిరుపతిలో ఒక సెన్సేషనల్ కామెంట్స్ కూడా మీరు చేశారు. అంటే బేసికలీ దట్స్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. అక్కడ రిపోర్ట్ అయినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. నేను ఏమన్నానంటే ఏ ఉద్దేశంతో అన్నానంటే గాంజాని అరికట్టవలసినటువంటి స్మగ్లింగ్ని అరికట్టవలసిన బాధ్యత మాది. కొన్ని చోట్ల పోలీస్ అధికారులు ఎవరైనా సరే వాళ్ళతో అన్నయ్య అయ్యారని నేను అన్ను. కొంత వెసులుబాటు అంటే జస్ట్ ఒక చూసి చూడనట్టుగా ఉదాసీనంగా కనుక వ్యవహరిస్తే వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అలాంటివి మా దగ్గర ఆల్రెడీ రిపోర్ట్ అయినాయి, 2-3 కేసులు రిపోర్ట్ అయినాయి. వీ హ్యావ్ టేకెన్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. ఇట్స్ నాట్ ద కన్నైవెన్స్ ఉందని నేను చెప్పాను. ఇట్స్ నాట్ కరెక్ట్. థ్యాంక్ యూ.